హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. రోజు ఇదే ఇంటి మట్టే తీస్తున్నానండి. అయితే భీముల వరకు మట్టి తీయడం ఒక వీడియోలలో అయిపోయింది. ఇప్పుడు భీముల కంటే 2 ఇంచులు లోపలికండి. ఇది రెండోసారి నేను మట్టి తీయడము. అయితే నేను భీముల వరకే ఉంచి నీళ్లు పట్టిస్తే మట్టి గుంజితే ఎత్తిపోయకుండా అవుతుందిలే అనేసి భీముల వరకే తీసి వాటర్ పట్టాము గాడాలు పెట్టి. అయితే మట్టి అస్సలు కుంగట్లేదండి. కుంగక మళ్ళా మేస్త్రి చూసి 2 ఇంచులు ఎత్తవలసిందేను, ఇక లాభం లేదు, ఇదైతే కుంగదు, 2 ఇంచులు నువ్వు ఎత్తితే కింద చేయొస్తుందమ్మ, కంకర మట్టి ఇసుక వేసి బెడ్ వేయొస్తుంది, బెడ్ చేయందైతే నీకు స్లాబ్ పోయరాదని చెప్పిండు. ఇక తప్పక తీస్తున్నానండి. ఇక 2 ఇంచులు తీయాలంటే ఇక అది బాగా అణిగిన మట్టి కదా, ఈ పారతోటి ఎంత కొట్టినా రావట్లేదు, కసిగా అయిపోతుంది, చేతులు నొప్పి పెడుతున్నాయి అనేసి గడ్డపారతోటి తవ్వుకుంటూ తీస్తున్నానండి. ఈ పని వడుస్తుంది అనుకున్నాను కానీ పని అసలు వడవట్లేదండి. ఎర్లీ మార్నింగ్ ఉదయమే 5కి లేచి ఇంట్లో వంట చేసుకొని 6:30 వరకల్లా ప్లాట్ దగ్గరికి వచ్చి రోజు ఒక రూము ఎత్తాలని నిర్ణయించుకున్నాను. ఇదైతే 2వ రూమ్ అండి. రేపు ఒక రూము, ఎల్లుండి ఒక రూము, 4 రూములు ఉన్నాయి. 4 రోజులు ఎత్తితే అయిపోతుంది. అయితే ఇది 2వ రూము. నిన్న ఒక రూమ్ ఎత్తిపోసాను. ఉదయం ఏమో ఇక్కడ 6:30 నుంచి 8 వరకు చేసి తర్వాత ఫ్రెష్ అప్ అయిన జాబ్కి వెళ్ళి మళ్ళీ 4 తర్వాత చెరకలోకి వెళ్తున్నానండి. చేనులో డ్రిప్పులు పరిచానండి. ఆ డ్రిప్పులు అనేది చుడితేనే చిలక దున్ని చేస్తుంది. చుట్టుపక్కల చాలా వరకు దున్నిచ్చారండి, కొంతమంది ఉంచారులేండి. కానీ నాకు డ్రిప్పులు చుడితేనే చిలక దున్ని చేస్తుంది. అటుగాక గొర్రెలు మేకలు మొత్తం తొక్కుతున్నాయి చేనులా. ఇంకా పైపులు కూడా రంధ్రాలు పడతాయి. వాటి వల్ల యూజ్ ఏం చేయలేదండి. కొన్నాను పరిచాను తప్ప వాటర్ రాలేదు. ఇక అట్లనే ఉంచాను. ఇప్పుడైతే డ్రిప్పులు చుడుతున్నాను. అసలు క్షణం తీరిక లేదండి. పని అయితే జరుగుతుంది. మనుషులను పెట్టుకుంటే మాత్రం మనీ ఇచ్చి చేయించుకోలేమా? నా సొంతం పని నేనే కష్టపడతాను. ఒక 1 వీక్ కష్టపడితే 2 పనులలో గట్టెక్కుతాను. లేకపోతే మనీ పెట్టి చేయించుకుంటే మళ్ళీ నేను సంపాదించాలంటే ఇక నా శాలరీ తప్ప ఇంకేం లేదు కదా. ఇప్పుడు పంట డబ్బులు వచ్చేదైతే లేదు, శాలరీయేనో. ఉన్న శాలరీని ఇంకా ఈ ఖర్చు పెట్టలేను అనేసి ఇంకా నేనే రోజు ఒక రూము కష్టపడుతున్నానండి. ఇప్పుడు నా వెనకాల ఉన్న రూమ్ అయితే నిన్న తీసాను. ఈ రూమ్ వచ్చేసి ఈరోజు తీస్తున్నానండి. ఈరోజు తీస్తే సండే వరకల్లా 4 రూములు తీయడము, అలాగే పత్తి చేనులో డ్రిప్పులు చుట్టడం అయిపోవాలనుకుంటున్నాను. కానీ ఏమవుతుందో ఏమో, 2 డేస్ నుండి ఉదయం ఈ పని, సాయంత్రం అక్కడ డ్రిప్పులు చుట్టడం పని అవుతుంది కదా. ఈ 2 డేస్కే ప్రాణం అలసిపోయినట్టు అయిపోయి కాళ్ళు కూడా గుంజుకుపోతున్నాయండి, లాగుతున్నాయి కాళ్ళు అసలు. కానీ తప్పదు కదా, ఇష్టంతో చేస్తున్న పని ఎంత కష్టమైనా చేస్తాము, అసలు వదిలిపెట్టలేమండి. అదే చెయ్యి తిరిగిన వాళ్ళైతేనేమో ఒక పూటలో అయిపోయే పని, నేను చెయ్యి తిరగని పని కదా, నాకు ఒక రోజు పడుతుంది ఏ పని అయినా చేయాలంటే. కానీ మొత్తం మీద ఇష్టంతో చేస్తున్నాను కనుక దాన్ని కంప్లీట్ అయ్యే వరకు ఇక 1 డే టైం తీసుకున్నా కూడా అయిపోగొట్టుకుంటాను. సండే రోజు మాత్రం కొంచెం పని ఉన్నా ఇంకా ఆ రోజు అయితే ముగించాలనే అనుకుంటున్నానండి. ఈరోజు ఈ రూమ్ అయిపోతే ఇంకా రేపు సాటర్డే ఇంకా దాని ఎదురు రూమ్ అవుతుంది. సండే మార్నింగ్ రోజు ఇంకొక రూమ్ అవుతుందండి. సండే మార్నింగ్ రూమ్లో మట్టి తీసినా కూడా మధ్యాహ్నం పోయి డ్రిప్పులు కంప్లీట్ చేసుకోవాలి. ఉదయం ఈ పని, సాయంత్రం ఆ పని అవుతుంది కనుక 2 పనులు ఒకసారి అయిపోగొట్టుకోవాలని చాలా కసిగా ఉన్నానండి. ఎట్లయినా సండే రోజు అయితే 600 అయినా 106 అయినా కానీ మొత్తం మీద నా పని అయితే కంప్లీట్ చేసుకుంటానండి. ఈ పని కంప్లీట్ చేసుకున్నాక పైపులు వేయాలండి ఇంట్లో, లెట్రూమ్ బాత్రూమ్కు, అలాగే వాటర్ పోనీకి పైపులు పరుచుకోవాలంటే ఇప్పుడు గార్డెన్ తీయాలి, భీమ్ కింద ఒక రాయి తొలచాలంట. ఇంకా పనే ఉందండి పనులతోటి. ఇప్పుడు ఈ భీము కింద రాయి తొలచి ఆ రాయిలో 2 ఒక లెట్రూమ్ పైపు, ఒక బాత్రూమ్ పైపులు బయటికి వెళ్ళాలి. గాలి పైపు కూడా ఒకటి బయటికి వెళ్ళాలండి. చాలా పని ఉంది, పైపులతో పని ఉంది. ఇంకా అది ఆ పని అంటే నేను దొవ్వలేనులేండి. భీము కింద రాయిలు తొలగించాలంటే ఇంకా నా వల్ల ఏమవుతుంది, మన శక్తి అస్సలు సరిపోదు. జెంట్స్ అయితేనే, ఇంకా బాగా రాటు తేలిన జెంట్స్ అయితేనే అవి తవ్వగలుగుతారు. ఇక ఉదయం అయితే ఆ పని చేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ జాబ్కి వెళ్ళి సాయంత్రం డ్రిప్పులు చుట్టడానికి అయితే పత్తి చేనులోకి వచ్చానండి. చూడండి, ఇవి నిన్న చుట్టిన డ్రిప్పులు. ఈరోజు కొన్ని చుడుతున్నానండి.
సుతిల్ దారం బిండె తెచ్చుకున్నాను 35 రూపీస్ అండి. నిన్న జుట్టంగా కొంచెమే ఉంది. ఈరోజు కంప్లీట్ చేద్దామని అనుకున్నానండి. కానీ 4కి వచ్చానండి. కనీసం 6 అయినా చీకటి ఏం కావట్లేదండి. ఇంతకుముందుకు చీకటి అయ్యేది 6 అయితే, ఇప్పుడు 6:30 దాకా మంచిగా వెలుతురు బాగానే ఉంటుంది. 6:30 తర్వాతనే చీకటి అవుతుంది. ఇంకా 6:30 వరకు చూడదాంలే అనుకున్నాను కానీ దారము డ్రిప్పులకు కట్టే దారం అయితే అస్సలు సరిపోలేదండి. సరిపోక 5:30కే కంప్లీట్ అయిపోయింది. ఇక చేసేది ఏం లేక 5:30 వరకు చుట్టుకున్నానండి. డ్రిప్పులు చుట్టడం ఈజీనే కానీ పరచడం చాలా కష్టం అండి. డ్రిప్పులు చుట్టి తీసేటప్పుడు నట్టు లూజ్ అని డ్రిప్పులు తీస్తామండి. ఎక్కించేటప్పుడు ఇట్లా చుట్టడం ఈజీ అండి. పరిచేటప్పుడు అయితే ఇద్దరం ఉండాలండి. ఎందుకంటే ఈ డ్రిప్పు దగ్గర ఒకరు ఉండాలి, ఒకరేమో పైపు గుంజుకొని పోవాలి. దీనివల్ల యూజే లేకుండా పోయిందండి. ఏమంటారు, డ్రిప్పులు వేసినో మా చేనులో పడే బోరు మొత్తం గుంజుకుపోయిందండి. కొన్ని కూడా పారలేదు. ఈసారి పత్తి పర్వాలేదులేండి, మీద పడకుండా మంచిగా వెళ్ళిందండి, బాగానే వెళ్ళింది. అందరు ఇంకెక్కువ వెళ్ళాలనుకురు కానీ వెళ్ళలేదండి. మా చేనులో మొత్తానికైతే నష్టాన్ని కలిగించకుండా మంచిగా బాగానే వెళ్ళిందండి పత్తి అయితే. ఇక ఇప్పుడు పత్తి కర్ర కూడా చుడుతున్నాను. ఈ కంప్లీట్ చేసుకోవాలి సండే వరకు. మొత్తానికి సండే అన్నా కాకపోతే ఇంతో అంతో పని ఉంటే మాత్రం మండే మాత్రం తప్పకుండా కంప్లీట్ చేసుకుంటానండి. కట్టె దున్నిచ్చి పెట్టుకుంటాను. కట్టె మాత్రం ఇప్పుడు ఎదరనండి. మార్చి నెలలో ఎదురుతాను. ఎందుకంటే రూమ్లలో మట్టి ఎత్తిపోసాక మళ్ళీ కంకర రాళ్ళు అనేది రూమ్లలో పరచాలి కదా, దాన్ని కూడా మట్టికి మందిని పెట్టదలుచుకోలేదు. ఆ పని కూడా నేనే చేయాలని అనుకుంటున్నాను. కష్టపడుతున్నాను కానీ నాకు బలం మాత్రం అస్సలు సరిపోవట్లేదండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మహిళా రైతును మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.